హాయ్ అండి, నమస్కారం. యాక్చువల్లీ నేను రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూశాను. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఎలా ఉందంటే ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. అరే ఏం డైరెక్షన్ రా బాబు, ఖతర్నాక్ ఖతర్నాక్ అని చెప్పుకోవచ్చు. అలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మలయాళీ మూవీస్ ఈ మధ్య ఏవి చూసినా సూపర్ హిట్ అండి. వాళ్ళు తీసే బడ్జెట్ మేబీ ఒక 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు వచ్చేస్తున్నాయి. 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే 300 కోట్లు వచ్చేస్తున్నాయి. 5 కోట్లు తీస్తే 50 కోట్లు వచ్చేస్తున్నాయి. ఈ రేంజ్లో ఉన్నాయండి మలయాళ మూవీస్. వండర్. ఒక ఇంచుమించు ఒక 10 క్యారెక్టర్స్ ఉంటే 10 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే మెసేజ్ ఉంటుంది. స్టోరీ చిన్న లైన్ అయినా సరే క్యారెక్టరైజేషన్ చాలా పెద్దగా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. సో అదేవిధంగా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఒక రేంజ్లో ఉందండి. స్టార్టింగ్ నుంచి వాళ్ళ యాక్చువల్లీ ఒక తండ్రి, భార్య, కొడుకు, ఒక చిన్న కొడుకు, ఈ నలుగురు పైనే ఉంటుందండి మెయిన్. అందులో చిన్న కొడుకు చాలా ఫన్నీగా ఉంటుంది. రేంజ్లో చెప్పుకోవచ్చు. వాడిది ఫుల్ కామెడీ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం ఒక మంచి చేస్తే మనకి ఎలాగైనా మంచి ఉంటుంది. ఒక పక్కవాడి సహాయం చేస్తే ఎప్పటికైనా మనకు సహాయం అందుతుంది. మంచి మనసుతో ఉంటుంటే వాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేది సినిమా కాన్సెప్ట్ మెయిన్. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే మనకు శ్రీలంక నుంచి వచ్చారండి. వీళ్ళు యాక్చువల్లీ శ్రీలంక నుంచి వచ్చేసి వలస వచ్చారు. ఇక్కడ పోలీసులకు దొరకకుండా మెయింటైన్ చేద్దామని చెప్పి ఉంటారు. అక్కడ ఏదో కష్టాలు ఉంటాయి సంథింగ్, అది ఏం చూపించారు యాక్చువల్ మూవీస్లో కూడా. బట్ వలసలో వచ్చినట్టు మాత్రమే చూపిస్తారు. దానిపైనే తిరుగుతుందండి. ఒక కాలనీలో ఉంటారు. యాక్చువల్లీ ఈ కాలనీలో కూడా ఏంటంటే ఒకటి చిన్న లవ్ డ్రామా ఉంటుందండి. ఒక ముసలతను, ఒక ముసలామిడికి ఒక చిన్న లవ్ ట్రాక్ ఉంటుంది. అదైతే కంప్లీట్గా ఎమోషనల్గా టచ్ అవుతుంది. అంటే అది మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న ఆల్మోస్ట్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఒక 5 to 10 minutes ఉంటుంది. ఓవరాల్గా 10 minutes ఉంటుంది మూవీలో. ఆ 10 minutesలో పిండేసారండి. ఒక రేంజ్లో పిండేసేసారని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ. ఇంకా ఆ ముసలి క్యారెక్టర్లో స్పెషల్గా నచ్చింది ఏంటంటే వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో ఒకటి చర్చ్లో ఉంటుంది. చర్చ్లో వాళ్ళకి తద్దినం అలాంటిది ఉంటుంది కదా, అలాంటివి చేస్తుంటారు. అక్కడ ఇక వచ్చిన వాళ్ళందరూ యాక్చువల్లీ ఆ ముస్లాం గురించి కానీ మొత్తం వీళ్ళ గురించి చెప్తుంటారు. అది డిఫరెంట్. మెయిన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఏదైతుందో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళ గురించి చెప్తారు. సిమ్రాన్ గారు ఉన్నంతవరకు చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ యాడ్స్ అప్ అండి. ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ స్థాయి నాకు లేదనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొత్తగా పెట్టిన ఛానల్ ఇది. ఆ స్థాయికి రేటింగ్ ఇచ్చేంత లేదు. బట్ బొమ్మ సూపర్ హిట్ అండి. ఇలాంటి మూవీ మనం డబ్బింగ్ చేస్తే మాత్రము, ఎగ్జాంపుల్ మనకు చిరంజీవి గారికో లేకుంటే ఎవరికైనా బాలకృష్ణ గారికో ఎవరైనా బెస్ట్ యాక్టర్ దొరికితే మాత్రము మళ్ళీ కెరియర్ మొత్తం ఈ రేంజ్లో వెళ్ళిపోతుండే. బట్ మిస్ అయింది. బట్ ఈ మధ్య ఏంటంటే అన్ని మూవీస్ ఎవరు అమ్మట్లేదు యాక్చువల్లీ. వాళ్ళే తెలుగులో వాళ్ళు డబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా డబ్ చేయడం వల్ల వాళ్ళకి అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో అందరూ అదే వేలో వెళ్ళిపోతున్నారు. బట్ బొమ్మ సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.